యాని చౌషధజాలాని తస్మిన్ జాతాని పర్వతే విషజ్ఞాన్యపి నాగానాం నసేకుః శమితుం స్విషం. ఆ పర్వతం మీద విషసంహారకములైన ఔషధులెన్నో ఉన్నాయి. అవి ఆ సర్పాల విషాన్ని ఏమాత్రము శాంతింపలేకపోయాయి. భిద్యతేయం గిరిద్భూతైరితి మత్వా తపస్వినః త్రస్తా విద్యాధరస్తాస్మాన్ తుత్పేతుః స్త్రీగణైః సహ. పానభూమి గతం హిత్వా హైమమాసవభాజనం పాత్రాణి చ మహర్షాణి కరకాంస హిరణ్మయాన్ లేహ్యానుచ్ఛావచాన్ భక్షాన్ మాంసాని వివిధాని చ ఆర్షవాణి చ చర్మాణి ఖడ్గాంస కనకస్సరూన్. ఏవో భూతాలు మహేంద్ర పర్వతాన్ని బద్దలు కొట్టేస్తున్నాయనుకొని మునులందరూ కూడా పైకి ఎగిరిపోయారు. అంతవరకు అక్కడ విద్యాధరులందరూ కలిసి మద్యం సేవిస్తూ ఉన్నారు. ఆ విద్యాధరులు భయపడిపోయి అక్కడ ఉన్నటువంటి బంగారు పాత్రల్ని, అమూల్యమైనటువంటి పాత్రల్ని, తర్వాత మద్యం తాగేటువంటి పొడవాటి పాత్రలు, లేహ్యాలు, భక్ష్యాలు, అనేకమైనటువంటి మాంసాలని, నేల మీద పరుచుకునేటువంటి ఎద్దుల చర్మాలని, వరలో ఉన్నటువంటి కత్తులని, ఖడ్గాల్ని అన్నిటినీ విడిచిపెట్టేసి తమ ప్రేయసులతో కూడా ఆ పర్వతం విడిచేసి పైకి ఎగిరిపోయారు. కృతకంఠ గుణాః క్షీపా రక్తమాల్యానులేపనాః రక్తాక్షాః పుష్కరాక్షాశ్చ గగనం ప్రతిపేదిరే. మెడలో బంగారు తాళ్ళు, తలలపై ఎర్రని పుష్పమాలలు ధరించి శరీరాలకు ఎర్రని లేపనాలను పూసుకొని మద్యపానంతో మత్తెక్కి ఉన్నటువంటి ఆ విద్యాధరుల కళ్ళు కొందరు ఎర్రగా ఉన్నాయి, కొందరివి పద్మరేకుల్లాగా ఉన్నాయి. హారనూపుర కేయూర పారిహార్యధరాః స్త్రియః విస్మితాః సస్మితాస్తస్తు రాకాశే రమణైః సహ. విద్యాధర స్త్రీలు మెడలో హారాలు, నూపురాలు, బాహుపురులు, కంకణాలు ఇవన్నీ ధరించి ఆశ్చర్యపడుతూ తమ ప్రియులతో కూడా చిరునవ్వు నవ్వుతూ ఆకాశంలో నిలిచారు. దర్శయంతో మహావిద్యాం విద్యాధర మహర్షయః సహితాస్తస్తు రాకాశే వీక్షాంచకృచ్ఛ పర్వతం. గొప్ప శక్తులు గల విద్యాధరులు, మహర్షులు ఏ ఆధారము లేకుండా ఆకాశంలో నిలిచి తమ మహావిద్యలను ప్రదర్శిస్తూ గుమికూడి ఆకాశంలో నిలిచి ఆ మహేంద్ర పర్వతాన్ని చూచారు. శుశ్రువుచ్చ తదా శబ్ద మహిషీణాం భావితాత్మనాం చారణానాం చ సిద్ధానాం స్థితానాం విమలేంబరే. అలా చూస్తున్న ఆ మహర్షులకి వారికి నిర్మలమైన ఆకాశంలో నిలిచి ఉన్న చారుణులు, సిద్ధులు, మంచి మనస్సు గల ఋషులు పలికిన మాటలు వినబడ్డాయి. ఏష పర్వత సంకాసో హనుమాన్ మారుతాత్మజః తితీర్షతి మహావేగః సముద్రం అకరాలయం. మహావేగవంతుడు, పర్వతంతో సమానమైనటువంటి వాడు, వాయుపుత్రుడు అయినటువంటి హనుమంతుడు మొసళ్లకు నివాసమైనటువంటి సముద్రాన్ని దాటదలుచుతున్నాడు. రామార్థం వానరార్థం చ చికీర్షన్ కర్మదుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. హనుమంతుడు రాముని కొరకు, వానరుల కొరకు ఇతరులు ఎవ్వరూ చేయనటువంటి అసాధ్యమైనటువంటి పని చేయ సంకల్పించి చేరుటకు శక్యము కాని సముద్రము ఆవలి ఒడ్డు చేరాలని కోరుకున్నాడు.